హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ఎన్నికల చట్ట ప్రకారం ఎన్ని గంటలలోపు ఎన్నికలు జరిగే ముందు ప్రచారాన్ని ముగించాలి? ఆప్షన్ ఏ పోలింగ్ జరిగే 12 గంటల ముందు, ఆప్షన్ బి పోలింగ్ జరిగే 24 గంటల ముందు, ఆప్షన్ సి పోలింగ్ జరిగే 36 గంటల ముందు, ఆప్షన్ డి పోలింగ్ జరిగే 48 గంటలు. Your time starts now. The correct answer is ఆప్షన్ డి పోలింగ్ జరిగే 48 గంటల ముందు. ఈ క్రింది వాటిలో ఏ భాగం ఎన్నికల గురించి వర్తిస్తుంది? ఆప్షన్ ఏ 14వ భాగం, ఆప్షన్ బి 15వ భాగం, ఆప్షన్ సి 17వ భాగం, ఆప్షన్ డి 18వ భాగం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 15వ భాగం. ఈ క్రింది వాటిలో ఓటు హక్కు ఏ ఆర్టికల్ ప్రకారం కల్పిస్తారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 323, ఆప్షన్ బి ఆర్టికల్ 326, ఆప్షన్ సి ఆర్టికల్ 327, ఆప్షన్ డి ఆర్టికల్ 328. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 326. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను ఎవరిని తొలగించిన విధంగా తొలగిస్తారు? ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి గవర్నర్, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు. ఈ క్రింది వాటిలో ఏది కేంద్ర సమాచార కమిషన్ను ఏర్పాటు కల్పించింది? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి పార్లమెంట్ చట్టం, ఆప్షన్ డి కేంద్ర క్యాబినెట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పార్లమెంట్ చట్టం. ప్రధాన సమాచార కమిషనర్ మరియు సమాచార కమిషనర్ల పదవీ కాలం ఎంత? ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి నిర్ణీత కాలం లేదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 5 సంవత్సరాలు. కేంద్ర సమాచార కమిషన్ ఈ సంవత్సరంలో ఏర్పాటైంది. ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2002, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 2006. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 2005. ఎవరి సిఫార్సుపై సమాచార కమిషనర్ని రాష్ట్రపతి తొలగించారు? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి కేంద్ర నిఘా సంఘం, ఆప్షన్ డి యూపీఎస్సి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు. కేంద్ర సమాచార కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర సమాచార కమిషన్ తన వార్షిక నివేదికను వీరికి సమర్పిస్తుంది? ఆప్షన్ ఏ రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ బి రాష్ట్ర హైకోర్టు, ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, రాష్ట్ర ప్రభుత్వం.